మామ్నూర్ ఎయిర్పోర్ట్ కి భూ సర్వేకి వచ్చిన ఆర్టీఓ సత్యపాల్ రెడ్డి, ఎంఆర్ఓ నాగేశ్వరరావు, రెవెన్యూ అధికారులు రైతులను అడ్డుకున్నారు. సరైన పరిహారం, ప్రత్యామ్నాయ రోడ్డు మార్గాలు చూపెట్టిన తరువాతే సర్వే నిర్వహించాలని కోరుతున్న రైతులు సర్వే ఆపి వెళ్లిపోవాలని నినదిస్తున్నారు రైతులు. కాకపోతే ఎందుకంటే మా గుంటూరుపల్లి గ్రామాల రైతులు రహదారిని ఏదైతే హైవే నాలుగైదు కోట్లు వస్తుందండి. అది ఎగ్జాక్ట్గా 4-5 కోట్లు ఇవ్వాలి. అది ఇస్తేనే కాంప్రమైజ్. కనీసం ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఇంతవరకు ఒక మాట మీద ఎవరు చెప్తలేరు అసలు. ఒక మాట చెప్తున్నారు, రెండో మాట కలెక్టర్ గారు వచ్చి మీకు రోడ్డు ఇస్తామన్నది. అదే రెండో రోజు ఎమ్మెల్యే మీకు రోడ్లు వేయలేదని అంటాడు. అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ముగ్గురు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. మంత్రి గారు మాట్లాడారు, కలెక్టర్ గారు మాట్లాడారు, కొండా సురేఖ గారు. బయట రేట్ ఎంత రేట్ ఉంటే అది వేరే ల్యాండ్ ఇస్తాం, ఇంత దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మేము ఇస్తామని చెప్పింది. మీకేం కావాలని కోరుకుంటున్నాం? మాకు బరాబర్ ఇక్కడ ఎకరానికి 5 కోట్లు కావాలి. మా ఊరికి పక్కాగా హైవే రోడ్డు మా ఊళ్ళోంచి పోవాలి. అది మా డిమాండ్. మేము మా ఊరు నుంచి 175 ఎకరాల భూమి మేము ఎయిర్పోర్ట్కి ఇచ్చుకుంటూ మా ఊరిని మేము చీకట్లో పడేసుకోవాలా? అదొకటి చూడండి. నా పేరు వెంకటేశ్వర్లు గుమ్మడి. మాకు 5 కోట్లు పరిహారం ఇవ్వాలా, మాకు పక్కాగా రోడ్డు ఇస్తామని మినిస్టర్ గారు చెప్పాడు. మినిస్టర్ గారు ఆల్రెడీగా భూమి ఇస్తామని చెప్పారు. 16 డబ్బులు ఇస్తామన్నారు. మాకు ఈ 2 సార్లు అయితే మేము కొనలు ఇస్తాం. అంటే మీకు ఇప్పుడు భూములు పూస్తానన్నారంట కదా. నవోదయ దగ్గర మాకు నవోదయ రాజవారి కట్టే 2 భూములు ఉన్నాయి, మీకు ఇష్టం వచ్చి తీసుకోమని చెప్పారు. నవోదయ ఇప్పుడు మా కలెక్టర్ గారు మీకు భూమి ఇచ్చే ప్రక్రియ లేదంటున్నారు. సో దానిలో భాగంగానే అంటే మంత్రి గారు ఏమి హామీ ఇచ్చారు? మంత్రి గారు మాకు భూమి ఇస్తాం, లేకపోతే మార్కెట్ రేట్ మీకు తెలియాలంటే మార్కెట్ రేట్ ఏ విధంగా ఇక్కడ మార్కెట్ ఇక్కడ 5 కోట్లు ఉంది. సమస్య ఏంటంటే ఏదో రిజిస్ట్రేషన్ మంచిది ప్రకారం అయితే 20 సంవత్సరాలు మాకు న్యాయం జరిగింది. ఇక్కడ మాకు మార్కెట్ వాల్యూ పెరగలేదు. 20 సంవత్సరాలు 60,000